ముస్లిం పర్సనల్ లా బోర్డు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కర్నూలు నగరంలోని ఏ క్యాంప్లో ఉన్న షాదీఖానాలో రౌండ్ టేబుల్ సమావేశం సయ్యద్ మౌలానా జాకీర్ రషాదీ అధ్యక్షతన నిర్వహించారు. సమావేశంలో ముస్లిం పర్సనల్ లా బోర్డు జేఏసీ రాష్ట్ర కన్వీనర్ రఫీక్ అహ్మద్, కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి ఆనంద్ బాబు, న్యాయవాది సుభయ్య, అవాజ్ కమిటీ కార్యదర్శి ఎస్ఎండి షరీఫ్, సమాచార హక్కు ఐక్యవేదిక నాయకులు జెన్నా, ఎంఆర్పీఎస్ నాయకులు కిరణ్, బ్రైట్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు సయ్యద్ ఉద్రతుల్లా ఖాద్రీ, కాంగ్రెస్ రాష్ట్ర మీడియా ఇన్ఛార్జ్ అమానుల్లా, జమాతే ఇస్లామీ హింద్ నాయకులు మునీర్ బాయ్, ఏపీసీఎల్సీ నాయకులు అల్లా బకాస్, మైనారిటీ నాయకులు జావేద్ పాల్గొని మాట్లాడారు. హక్కు చట్ట సవరణకు వ్యతిరేకంగా ఐక్యంగా 25న మానవహారం కార్యక్రమాన్ని నిర్వహిస్తామని, మే 27న ఎస్టీబీసీ కళాశాలలో భారీ బహిరంగ సభ ద్వారా ప్రజలు మరింత చైతన్యాన్ని తీసుకొస్తామని అన్నారు. ఎవరి పరిపాలన ఉన్నప్పుడు వాళ్ళ యొక్క మతాన్ని పెట్టుకోవడం కోసమో లేకపోతే వాళ్ళ మతాన్ని ఆధారించే వాళ్ళ యొక్క ఆర్థిక పరమైనటువంటి వెసులుబాటు కోసం, విద్య కోసం, ఆరోగ్యం కోసం ఇటువంటి దానిలో ఇచ్చేసినప్పుడు భూములను కూడా ఎవరో కోటీశ్వరుడు కప్పచెప్పేటువంటి ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే ఈ భూములతోటి ఈ ఆస్తులతోటి ఆ ప్రజానికం బాగుపడతారు కాబట్టి బాగుపడడానికి వీలు లేదు. వాళ్ళ మత సంస్థలు కాస్త రక్షించుకునేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అట్లాంటి రక్షించుకునేటువంటి అవకాశం ఈ దేశంలో ఉండడానికి వీలు. ఇది బీజేపీ యొక్క కుట్ర. కాబట్టి దీనికి వ్యతిరేకంగా మన మత ఐక్యమవుతా ఉన్నాం. ఇప్పటికే ముస్లిం మైనార్టీకి సంబంధించినటువంటి యావత్ తల్లిదండ్రులు దేశవ్యాప్తంగా బాగా ఐక్యమవుతాం. అయితే మనం చేయాల్సింది ఏమిటి? మనం చేయాల్సింది ఇప్పటికి మనం అంతా ఐక్యమవుతా ఉన్నాం. అన్ని చోట్ల ప్రచారం నిర్వహిస్తాము. మొన్న జరిగినటువంటి పెద్ద ర్యాలీలో కూడా నేను కూడా పాల్గొన్నాను. అయితే ఈ ఉద్యమాన్ని కేవలం మైనార్టీ వర్గానికే పరిమితం చేయడానికి లేదు. అందుకోసం నేను మిగతా వాళ్ళు కూడా పిలిచారు. ఆ ప్రోగ్రామ్ కూడా మిగతా వర్గాలు కూడా కలిసి వచ్చాయి. అయితే ఈ దేశంలో ఇంకా లౌకికత్వాన్ని దక్కించాలి, ఇంకా సహోదర భావాన్ని కుల మతాలకు అతీతంగా కొనసాగించాలని చెప్పేటువంటి శక్తులు చాలా ఉన్నాయి. అలాంటి శక్తుల యొక్క సహకారాన్ని మరింత పెంచుకోవాలి. ప్రతి ప్రజాస్వామికవాదిని మనం ఐక్యం చేయాల్సినటువంటి అవసరం ఉంది. మనకు అనుగుణంగా మాట్లాడించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ఉద్యమంలో కలుపుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ఉద్యమాన్ని మరింత విస్తృతం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ దేశంలో అనేక రకాల పోరాటాలు ఉన్నాయి. మీ అందరికీ తెలుసు, ఈ దేశంలో దళితులు కాస్త ధైర్యంగా గుండెపైన చేసుకుని బతుకున్నారు అంటే మా పైన ఏదైనా చిన్న దాడి జరిగిన, దౌర్జన్యం జరిగిన అట్లాంటి సందర్భాల్లో ఎస్సీ అట్రాసిటీ యాక్ట్ అనేటువంటి ఒక యాక్ట్ ఉంది అని చెప్పేటువంటిది గుండెలేదు, కొద్దిదే అమలవుతుందా? ఎంతవరకు అమలైతే ఉంది? ఎంతమంది దాన్ని దూరం చేసేటువంటి వాళ్ళు అలాంటి శిక్షలు గురవుతున్నారు అంటే చాలా జీవోనే పాయింట్లోనే మనం చెప్పుకోవచ్చు. తక్కువ పాయింట్లోనే న్యాయం జరిగింది చెప్పుకోవచ్చు. అయినా సరే దళితులందరికీ ఒక ధైర్యం, అలాంటి ధైర్యాన్ని చట్టం ద్వారా ఎట్లయితే ఒక హక్కుని సంపూర్ణంగా సవరించేటువంటి ప్రయత్నం పార్లమెంట్ ద్వారా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వం చేసిందో, సుప్రీంకోర్టు జోక్యం ద్వారా అట్రాసిటీ యాక్ట్ సంపూర్ణంగా తీసేసే ప్రయత్నం చేసింది. మనమంతా గమనించాల్సింది. ఎందుకు అంటే ఆ అట్రాసిటీ యాక్ట్ సంపూర్ణంగా తీసేసే ప్రయత్నం చేస్తే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి దళితులంతా ఒక్కసారిగా ఐక్యమయ్యారు. ఒక్కసారిగా ఐక్యం కావడం ఒక పెద్ద ఎత్తున దాదాపు 4 రోజుల పాటు ఉద్యమం కొనసాగింది. దేశంలో 4 రోజుల పాటు ఉద్యమం కొనసాగడమే కాదు, కొంతమంది ప్రాణాల సైతం త్యాగం చేసేటువంటి పరిస్థితి వచ్చింది. ఆ తర్వాత కదా ఎస్సీ అట్రాసిటీ యాక్ట్ ఇది నిలబడాలని చెప్పేసి ప్రభుత్వమే జోక్యం చేసుకొని తిరిగి పునరుద్ధరించేటువంటి ప్రయత్నం చేసింది. ఏదైనా సరే ఈ దేశంలో పోరాటం ద్వారా మాత్రమే ఎత్తుకొట్టగలుగుతాం. ఆ రకంగా ఈ లోక్సభ బిల్లు కూడా సుప్రీంకోర్టు జోక్యం చేసుకోలేదు, సంతోషకరమైనటువంటి అంశం. కాబట్టి అలాంటి జోక్యం మరింత పెరగాలని, ఖచ్చితంగా అమలు కావాలా, మైనార్టీలకు ఉపయోగపడాలంటే ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేయాలి. కలిసి వచ్చేటువంటి శక్తులందరినీ కలుపుకోవాలి. ఐక్యంగా మనం ఉద్యమిస్తే తప్పకుండా సాధించి తీరుతాం. ఆ రకంగా జరగబోయేటువంటి ఈ ఉద్యమానికి కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘటన సంపూర్ణ సహకారం అందిస్తామని చెప్పేసి కోరుతూ ఈ అవకాశం మీ అందరికీ ధన్యవాదాలు. ఏర్పాటు చేయబడినటువంటి ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశంలో పెద్దలు గౌరవనీయులు మౌలానా సయ్యద్ జాకీర్ అహ్మద్ రషాదీ గారు, మెంబర్ ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ బోర్డ్, ఈ సమావేశంలో హాజరైనటువంటి అనేక సామాజిక సంస్థలు, ఆధ్యాత్మిక సంస్థల, రాజకీయ సంస్థల పెద్దలు అందరికీ అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.
ఇందాక మిత్రులు ప్రస్తావించినట్టుగా అతని పేరు మార్టిన్ నిమోలా. వారు మొదట కమ్యూనిస్టుల కోసం వచ్చారు. నేను మాట్లాడలేదు, ఎందుకంటే నేను కమ్యూనిస్టు కాదు కదా. తర్వాత వారు సోషలిస్టుల కోసం వచ్చారు. అప్పుడు నేను మాట్లాడలేదు, ఎందుకంటే నేను సోషలిస్టులు కాదు కదా. ఈ విధంగా చెప్పుకుంటూ వచ్చి వారు తర్వాత నా కోసం వచ్చారు, కానీ నా కోసం మాట్లాడడానికి ఎవరూ మిగలలేదు అని బాధపడతారు. ప్రస్తుతం ఇప్పుడున్నటువంటి పరిస్థితి అదే. 80% ఉన్నటువంటి ముస్లింలు, దళితులు అందరూ కలిపి దేశంలో ఐక్యంగా రాజ్యాంగం కల్పించినటువంటి హక్కుల కోసం పోరాడితే 1-2% ఉన్నటువంటి మతోన్మాద శక్తులు అసలు కనబడరు. కానీ వీరి మధ్య ఐక్యతను విచ్ఛిన్నం చేయడానికి ఆ 1-2 హక్కు రాజ్యాంగం కల్పించేటువంటి హక్కులు ఏవైతే ఉన్నాయో దానితో మమేకమై ఉన్నటువంటి హక్కు. ఒకవేళ ఈ ధార్మికపరమైనటువంటి హక్కులో ప్రభుత్వం జోక్యం చేసుకుని దాన్ని విచ్ఛిన్నపరిచేటువంటి ప్రయత్నం చేస్తే అన్ని ధార్మిక సంస్థలు ఏవైతే ఉంటాయో, అన్ని మతాలు ఏవైతే ఉన్నాయో వాటికి కూడా ఇదే ఒకవేళ అప్లికేబుల్ అయినట్లయితే వారు కూడా నష్టానికి గురవుతారు అనేది ప్రధానంగా చూడాల్సిన అంశం. ఉదాహరణకి మన ఆ రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 25, 26 ఆర్టికల్స్ అన్ని చూసినప్పుడు ఇందులో సమానత్వం హక్కు ఉంది, అలాగే మత స్వేచ్ఛకు సంబంధించిన హక్కు ఉంది, అలాగే ఆయా మతాల వారు ఏవైతే ప్రాపర్టీస్ ఉన్నాయో వాటిని పరిరక్షించుకునే నిమిత్తం వాళ్ళందరూ కలిసి ఒక ట్రస్ట్ గానో సొసైటీ గానో ఏర్పడి వాటిని రన్ చేసుకునేటువంటి అధికారం హక్కు కూడా మనకు రాజ్యాంగం కల్పించింది. అయితే వీటిని నిర్వహించేటువంటి సమయంలో వచ్చేటువంటి ఏవైతే లోపాలు, బలహీనతలు ఉంటాయో వాటన్నిటినీ సమర్థంగా ఎదుర్కోవడానికి, దాంట్లో అవినీతి జరగకుండా అది చక్కగా రన్ కావడానికి ప్రభుత్వం పర్యవేక్షణలో అవి నడుస్తాయి అనేది మనం చూడాల్సిన అవసరం ఉంది. కనుక ఇక్కడ ఈ వక్ఫ్ యాక్ట్ ఏదైతే ఉందో ఇది ఉమ్మీద్ పేరుతో దీన్ని తీసుకొచ్చారు. కానీ వాస్తవానికి ఇది ఆశావహమైనటువంటి